హైదరాబాద్లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న హవాలా డబ్బును రాయదుర్గం పిఎస్ పరిధిలో పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 50 లక్షల రూపాయలను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్ ఎలాంటి పత్రాలు లేకుండా డబ్బు మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు గుర్తించారు. వివరాలు అడగ్గా రియల్ ఎస్టేట్ మనీ అని చెప్పిన నిందితుడు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. సదరు సొమ్మును రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన సొమ్మును ఐటీ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. ఇది అంశంపై మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయికిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయికిరణ్, చెప్పండి, ఎవరి నగదుగా అనుమానిస్తారు పోలీసులు? ఏదైనా క్లూ ఏదైనా దొరికిందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం ఆ డబ్బు తరలిస్తున్నటువంటి వ్యక్తి పేరు విక్రమ్ నగేష్ గా గుర్తించారు. ఇతను హెచ్పి గ్యాస్ డీలర్ గా కూడా గుర్తించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ఇది ఉంటుంది. సో నిన్న రాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఇన్నోవా క్రిస్టా కారులో 50 లక్షల డబ్బును తరలిస్తున్నారు. దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించలేదు. పోలీసులు అడిగినటువంటి సందర్భంలో రియల్ ఎస్టేట్ డబ్బులు అంటూ కూడా చెప్పడం లేదు. మరి దానికి సంబంధించిన ఆధారాలు చూపించమంటే చూపించలేదు. సో ప్రస్తుతానికి ఆ డబ్బును మొత్తం కూడా సీజ్ చేసి ఎస్ఓటి మాదాపూర్ పోలీసులు సీజ్ చేసి రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. రాయదుర్గం పోలీసులు ఐటీ డిపార్ట్మెంట్ అప్పగించబోతున్నారు. సో ఐటీ డిపార్ట్మెంట్ దీన్ని తెలిసింది. ముఖ్యంగా ఇటు రాబో ఎలక్షన్ నేపథ్యంలో కావచ్చు, హైదరాబాద్ లో పెద్ద ఎత్తున హవాలా వ్యాపారం అయితే జరుగుతూ ఉంటుంది. డబ్బులు చేతులు మారుతుంటాయి. సో ఆ నేపథ్యంలోనే ఇది మారిందా అనేది కూడా చూడాల్సింది. ప్రస్తుతానికి అయితే ఐటీ డిపార్ట్మెంట్ దీనిపైన దర్యాప్తు చేస్తారు. ఓకే, అంటే యూజువల్లీ ఎన్నికల సమయంలో నగదు తరలింపు విషయంపై పోలీసులు అంటే కట్టుదిట్టంగా పహారా కాస్తూ ఉంటారు. బట్ దీని విషయం ఏంటి? అంటే ఇది ఎవరిదన్నా అనుమానిస్తున్నారా? ఎవరి నగదన్నా అదే అలాంటి క్లూ ఏదన్నా ఉందా పోలీసుల దగ్గర? ఆ పట్టుబడిన వ్యక్తి ఏం చెప్తున్నాడు? ప్రస్తుతానికి అతను హెచ్పి గ్యాస్ డీలర్ కాబట్టి మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి అతను తీసుకెళ్తున్నాడు, ఎవరిది అనేది ప్రస్తుతం ఇంకా డీటెయిల్స్ ఏది తెలియదు. కేవలం రియల్ ఎస్టేట్ డబ్బు అని మాత్రమే చెప్తున్నాడు. హైదరాబాద్ లో చూస్తాం మనం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో దానికి సంబంధించిన లేకపోతే రాజకీయ నాయకులు అనేది కూడా చూడాల్సి. ఆల్రైట్, ఓకే.